ఇవాల్టి క్లాస్‌లో కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనే టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు క్లాస్‌లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఏమేమి ఉంటాయనేది చూసాము. అవేంటంటే అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే గ్రాఫ్‌లో ఉన్న వర్టిసెస్ మధ్య మనం డైరెక్షన్‌ని గనక మెన్షన్ చేయకపోతే దాన్ని అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అనేసి అంటాము. వర్టిసెస్ మధ్య డైరెక్షన్‌ని గనక మనం మెన్షన్ చేస్తే దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అనేసి అంటాము. అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్, డైరెక్టెడ్ గ్రాఫ్‌తో పాటుగా ఇంకొక రకమైన గ్రాఫ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌లో వెయిటెడ్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఇక్కడ వర్టెక్స్ మధ్య డైరెక్షన్ మెన్షన్ చేసాము. తర్వాత ఆ ఎడ్జ్‌కి సంబంధించి ఒక వెయిట్ అనేది మనం మెన్షన్ చేసాం. ఇక్కడ చూసారా? ఏబీ అనే ఎడ్జ్‌కి 4 అనేసి వెయిట్ మెన్షన్ చేసాం. అట్లనే ఈడీ అనే ఎడ్జ్‌కి 10 అని మెన్షన్ చేసాం. దీన్ని ఏమంటున్నాం మనం? వెయిటెడ్ డైరెక్టెడ్ గ్రాఫ్ అనేసి అంటాం. ఓకే. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. దేన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్లాసిఫికేషన్ చేసాము అంటే ఎడ్జ్‌కి మధ్య డైరెక్షన్ ఉందా? ఉంటేనేమో డైరెక్టెడ్. లేకపోతేనేమో అన్‌డైరెక్టెడ్. ఆ ఎడ్జ్‌కి వెయిట్ గనక ఇస్తేనేమో వెయిటెడ్ గ్రాఫ్. ఓకే. ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ చేసాము. ఇంకొక రకమైన క్లాసిఫికేషన్ ఏంటంటే కనెక్టెడ్ గ్రాఫ్స్ అండ్ అన్‌కనెక్టెడ్ గ్రాఫ్స్. ఓకే. కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? అన్‌కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుంటే తర్వాత మనం ఈ టాపిక్‌లోకి వెళ్దాం. కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనే టాపిక్‌లోకి వెళ్ళే ముందు కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? అన్‌కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? అనేది తెలుసుకుందాం. ఓకే. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి. ఈ గ్రాఫ్‌లో ఏబిసిడిఈ అనే వర్టిసెస్ ఉన్నాయి. వాటి మధ్య ఎడ్జెస్ కూడా ఉన్నాయి. ఆ ఎడ్జెస్ మధ్య డైరెక్షన్ ఏమైనా ఉందా? లేదు. లేదు కాబట్టి ఈ గ్రాఫ్‌ని ఏమంటాం మనం? అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అనేసి అంటాం. ఓకే. కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే గ్రాఫ్‌లోని ఏ వర్టెక్స్ అయినా సరే నువ్వు తీసుకో. ఆ వర్టెక్స్ నుంచి ఎనీ అదర్ వర్టెక్స్ ఆ గ్రాఫ్‌లో ఉన్న ఎనీ అదర్ వర్టెక్స్‌కి ఒక పాత్ అనేది మనం రాయగలిగితే అప్పుడు దాన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అనేసి అంటాం. ఓకే. సపోజ్ నేను ఈ గ్రాఫ్‌లో ఏ అనేసి ఒక వర్టెక్స్‌ని తీసుకున్నా. ఏ నుంచి ఈ అనే వర్టెక్స్‌కి మనం పాత్ అనేది రాయగలమా లేదా? ఏ టు బి, బి టు సి, సి టు ఈ. ఓకే. పాత్ అనేది రాయగలుగుతున్నాం. అట్లనే ఏ టు డి, డి టు ఈ. అక్కడ కూడా మనం పాత్ అనేది రాయగలుగుతున్నాం. ఏ నుంచి ఈ అనే వెర్టెక్స్‌కి. కాబట్టి అట్లా నువ్వు ఏదైనా సరే ఏ వెర్టెక్స్‌ని తీసుకున్నా ఎనీ అదర్ వెర్టెక్స్‌కి మనం పాత్ అనేది రాయగలుగుతాం. కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనం? కనెక్టెడ్ గ్రాఫ్ అనేసి అనొచ్చు. ఓకే. మరి అన్‌కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? అన్‌కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఏ వెర్టెక్స్ నుంచి ఎనీ అదర్ వర్టెక్స్‌కి మనం పాత్ అనేది రాయలేకపోతే అప్పుడు దాన్ని అన్‌కనెక్టెడ్ గ్రాఫ్ అనేసి అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇక్కడ తీసుకున్న గ్రాఫ్‌కి ఏబీసీడీఈ మాత్రమే వెర్టెక్స్‌లు కాకుండా ఇంకేమున్నాయంటే సపోజ్ ఎఫ్ అనే ఇంకొక వెర్టెక్స్ ఉంది. జీ అనే ఇంకొక వెర్టెక్స్ ఉంది. హెచ్ అనే ఇంకో వెర్టెక్స్ ఉంది. ఓకే. సో ఇది మొత్తం ఒక గ్రాఫ్. ఓకే. ఇప్పుడు దీన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అనొచ్చా? కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? ఏ వర్టెక్స్ నుంచి ఏ వర్టెక్స్‌కైనా సరే మనకి పాత్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఏ అనే దాని నుంచి హెచ్ అనే దానికి పాత్ రాయగలనా? రాయలేను. అదే విధంగా బి అనే దాని నుంచి జీ అనే దానికి పాత్ అనేది మనం రాయగలమా? రాయలేము. కాబట్టి ఇది కనెక్టెడ్ గ్రాఫ్ అవుతుందా? అవ్వదు. ఓకే. సో, కనెక్టెడ్ గ్రాఫ్ అవ్వదు. మరి ఏమవుతుంది? అన్‌కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే. కనెక్టెడ్ గ్రాఫ్ కాకపోతే దాన్ని అన్‌కనెక్టెడ్ గ్రాఫ్ అనేసి మనం చెప్తాము. తర్వాత ఈ ఏబీసీడీఈ ఎఫ్‌జీహెచ్ అనే వెర్టెక్స్‌లున్న గ్రాఫ్ దాన్ని ఏమంటామంటే సూపర్ గ్రాఫ్ అనేసి అంటాం. సూపర్ గ్రాఫ్ అనేసి అంటాము. దాని లోపల ఇప్పుడు ఎఫ్‌జీహెచ్ వరకే మనం తీసుకుంటే ఓకే. దీన్ని ఏమనొచ్చు మనం? సబ్ గ్రాఫ్ అనేసి అంటాం. ఓకే. ఆ సూపర్ గ్రాఫ్‌కి సంబంధించి ఏంటిది? సబ్ గ్రాఫ్. అట్లానే ఏబీసీడీఈ వరకే మనం తీసుకుంటే దాన్నేమంటాం? దాన్నొక సబ్ గ్రాఫ్ అనేసి మనం అనొచ్చు. ఓకే. సో, ఏ సబ్ గ్రాఫ్‌ని తీసుకున్నా సరే దాన్ని మనం ఏమంటామంటే
కాంపోనెంట్ అనేసి అంటాం. ఒక కాంపోనెంట్ అనేసి అంటాము. ఓకే. ఇప్పుడు చెప్పండి, కనెక్టెడ్ గ్రాఫ్ సంబంధించి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయంటే ఓన్లీ 1 కాంపోనెంట్ ఉంటుంది. ఓన్లీ 1 ఒకటే ఉంటుంది కాంపోనెంట్ అనేది కనెక్టెడ్ గ్రాఫ్. అందుకని అన్ని వెర్టెక్స్‌లు కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఒకటే కాంపోనెంట్ మనం చెప్పగలం. అన్‌కనెక్టెడ్ గ్రాఫ్‌కి సంబంధించి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? మోర్ థాన్ 1. మోర్ థాన్ 1 అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. అవి 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 18 కావచ్చు. ఎన్నన్నా కావచ్చు. అన్‌కనెక్టెడ్ గ్రాఫ్ సంబంధించి మోర్ థాన్ 1 ఉంటాయి. కనెక్టెడ్ గ్రాఫ్ సంబంధించి ఒకటే కాంపోనెంట్ ఉంటది. అది గ్రాఫ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం డెఫినిషన్ ఏమి ఇచ్చాడో. ఇన్ గ్రాఫ్ థియరీ ఏ కాంపోనెంట్ sometimes called connected component of an undirected graph. అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ సంబంధించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా మనం డైరెక్షన్ ఏమైనా మెన్షన్ చేసామా? వెర్టెక్స్‌కి మధ్య చేయలేదు. కాబట్టి దీన్ని ఏమంటాం? అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అనేసి అంటాం. సో, అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ సంబంధించి కనెక్టెడ్ కాంపోనెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సబ్ గ్రాఫ్ ఇన్ విచ్ ఎనీ 2 వర్టిసెస్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ బై పాత్స్. ఓకే, అదొక సబ్ గ్రాఫ్. ఆ సబ్ గ్రాఫ్‌లో ఏ 2 వర్టిసెస్‌ని తీసుకున్నా వాటి మధ్య ఒక పాత్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏం చెప్తున్నాడు? అండ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు నో అడిషనల్ వర్టిసెస్ ఇన్ ద సూపర్ గ్రాఫ్. సూపర్ గ్రాఫ్‌లో ఉండే ఎనీ అదర్ వర్టిసెస్. ఏంటి సూపర్ గ్రాఫ్‌లో ఉండే ఎనీ అదర్ వర్టిస్? ఈ ఎఫ్ గాని, జీ గాని, హెచ్ గాని. ఓకే, వీటితో కనెక్షన్ అనేది ఉంటుందా? ఈ ఏబిసిడిఈ అనే సబ్ గ్రాఫ్‌కి ఉండదు. ఉండదు కాబట్టి దీన్ని ఏమంటాడు? ఒక కాంపోనెంట్ ఆర్ కనెక్టెడ్ కాంపోనెంట్ అనేసి అంటున్నాడు అనమాట. డెఫినిషన్ ఇంకోసారి చూడండి. A connected component of an undirected graph is a subgraph in which any 2 vertices are connected to each other by paths and which is connected to no additional vertices in the supergraph. Supergraph లో ఉన్న ఏ vertex తో కనెక్షన్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. తర్వాత a connected component of a graph is a maximal subgraph in which the vertices are all connected and there are no connections between the subgraph and the rest of the graph. సేమ్ అదే చెప్పాడు. మనం ఇక్కడ ఈ సబ్ గ్రాఫ్ తీసుకున్నాం కదా, దీన్ని మ్యాక్సిమల్ సబ్ గ్రాఫ్ అని ఎప్పుడు అంటామంటే అన్ని వెర్టెక్స్‌ల మధ్య ఎడ్జెస్ అనేవి గనుక ఉంటే. ఇప్పుడు చూడండి, అన్ని వెర్టెక్స్‌ల మధ్య ఎడ్జెస్ అనేవి ఉన్నాయా లేదా? ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమనొచ్చు? మ్యాక్సిమల్ సబ్ గ్రాఫ్ అనేసి అనొచ్చు. తర్వాత ఈ మ్యాక్సిమల్ సబ్ గ్రాఫ్ నుంచి సూపర్ గ్రాఫ్‌లోనే వేరే వెర్టెక్స్‌కి మధ్య కనెక్షన్ అనేది ఉంటుందా? ఉండదు. ఓకే, సో అదే ఇక్కడ చెప్పాడనమాట. తర్వాత ఏ కనెక్టెడ్ గ్రాఫ్ has only one connected component which is the graph itself. ఇదేగా మనం ఇక్కడ రాసుకుంది. ఈ కనెక్టెడ్ గ్రాఫ్ లో కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. అదేంటి? ఆ గ్రాఫ్ ఇట్ సెల్ఫ్. వైల్ అన్కనెక్టెడ్ గ్రాఫ్స్ హ్యావ్ మోర్ దాన్ 1 కాంపోనెంట్స్. ఓకే, అన్కనెక్టెడ్ గ్రాఫ్ లో మోర్ దాన్ 1 కాంపోనెంట్స్ ఉంటాయి అనేసి చెప్పుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ the graph shown below has 3 components. ఓకే, ఈ మొత్తం ఒక గ్రాఫ్ అనేది తీసుకుంటే ఈ మొత్తం ఒక గ్రాఫ్ అని గనక మనం తీసుకుంటే దాంట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంట? ఇదిగోండి 0 1 2 3 అని ఉన్నది ఒక కాంపోనెంట్, 4 5 6 అని ఉన్నది ఇంకొక కాంపోనెంట్, 7 8 ఉన్నది ఇంకొక కాంపోనెంట్ అనమాట. 0 1 2 3 అనేది ఒక కాంపోనెంట్, 4 5 6 7 8 అనేది ఇంకొక కాంపోనెంట్. నెక్స్ట్, the connected components of a graph can be found using either a depth first search or a breadth first search. ఓకే, డిఎఫ్ఎస్ మెథడ్ లేకపోతే బిఎఫ్ఎస్ మెథడ్ ను ఉపయోగించి మనం కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కనుక్కోవచ్చు అనేసి చెప్తున్నాడు. ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ చూడండి, మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో ఏం చేస్తున్నాం? మనం ఫస్ట్ ఒక వెర్టెక్స్ ని తీసుకుంటాం. 0 అనే వెర్టెక్స్ ని తీసుకున్నాము. 0 నుంచి ఏదైనా కనెక్టెడ్ ఎడ్జ్ అనేది తీసుకుంటాం. ఏంటి 0 నుంచి కనెక్టెడ్ ఎడ్జ్? 1. కాబట్టి 1 ని విజిట్ చేస్తాం. 1 దగ్గర నుంచి అడ్జసెంట్ వెర్టెక్స్ ఏమైనా ఉందా? ఉంది. ఏంటి? 2 అనేది
విజిట్ చేస్తాం. తర్వాత 2 దగ్గర నుంచి అడ్జసెంట్ ఏమైనా ఉందా? ఉంది 3. 3 దగ్గర నుంచి అన్‌విజిటెడ్ అడ్జసెంట్ ఏమైనా ఉందా? 3 దగ్గర నుంచి. ఓకే. 3కి అడ్జసెంట్ ఏంటి? 0, 2 ఆల్రెడీ విజిట్ చేసాము. కాబట్టి ఇంకేం లేవు. ఓకే. సో, మరి గ్రాఫ్‌లో ఎంతవరకు ఉన్న ఎలిమెంట్స్? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. మరి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని విజిట్ చేసామా మనం? చేయలేదు. 0, 1, 2, 3 వరకే అయింది. కాబట్టి ఏం చేస్తాం? ఇంకొక దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే. ఇంకొక వర్టెక్స్. సో, 4 అనే వర్టెక్స్‌ని తీసుకున్నా. 4 దగ్గర నుంచి అడ్జసెంట్ ఏమున్నది? 5. సో, 5 విజిట్ చేస్తా. 5 దగ్గర నుంచి అడ్జసెంట్ ఏముంది? 6 విజిట్ చేస్తా. 6 దగ్గర నుంచి అడ్జసెంట్ ఏమన్నా ఉందా? అన్‌విజిటెడ్ లేదు. ఆల్రెడీ ఈ రెండిటిని విజిట్ చేసాము. సో, దీంతో అయిపోయింది. మరి గ్రాఫ్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయా? అవ్వలేదు. ఓకే. ఇంకా 7, 8 అనేవి ఉన్నాయి. కాబట్టి 7 అనేది ఒకటి తీసుకుంటాం. ఓకే. సో, 7 నుంచి అన్‌విజిటెడ్ వర్టెక్స్ ఏముంది? 8. 8 నుంచి అన్‌విజిటెడ్ వర్టెక్స్ ఉందా? లేదు. సో, దీంతో కంప్లీట్ అయిపోయింది. గ్రాఫ్‌లో ఉన్న ఎలిమెంట్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎప్పుడైతే నీకు అడ్జసెంట్ లేకుండా ఇంకొకటి తీసుకున్నావో అప్పుడు ఏం చేస్తామంటే కౌంట్ అనే దాన్ని పెంచుకుంటాం. కౌంట్ అనేదాన్ని ప్లస్ చేస్తాం. అంటే ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం. ఫస్ట్ కౌంట్ అనేది 1 తీసుకుంటాము. ఎప్పుడైతే ఈ 4 అనేది తీసుకున్నావో ఇంకొకటి ఇంక్రిమెంట్ చేసాం. అంటే ఏమైద్ది? 2 అవుతుంది కౌంట్ అనేది. తర్వాత ఈ 7 అనేది తీసుకున్నప్పుడు కౌంట్ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ చేసి 3 చేస్తాం. సో, ఈ 3 అనేది నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ గ్రాఫ్. ఓకే. అవేగా మనకు ఉన్నది ఎన్ని కాంపోనెంట్స్ వచ్చాయి? 3 కాంపోనెంట్స్ వచ్చాయి. సో, డిఎఫ్ఎస్ మెథడ్ ఉపయోగించి ఆ విధంగా చేసాం. సిమిలర్‌గా బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఏ విధంగా చేస్తాం చూడండి. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్‌లో సేమ్ ఒక వెర్టెక్స్‌ని తీసుకున్నాము. దాని అడ్జసెంట్ ఏమేమి ఉన్నాయో మొత్తం రాస్తాం. ఏమున్నాయి అడ్జసెంట్? 0కి 1 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది. ఓకే. సో, 1 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది. ఆ రెండిటిని విజిట్ చేసాం మనం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్‌లో. ఓకే. తర్వాత 1ని తీసుకుంటాము. దానికి అడ్జసెంట్ ఏమేమి ఉన్నాయి? 2 ఒకటి ఉంది, 0 ఉంది. 0 ఆల్రెడీ విజిట్ చేసాం. సో, 2 అనేది రాస్తాం. ఓకే. సో, దీంతో అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. మరి అన్ని వెర్టెక్స్‌ని విజిట్ చేసామా? చేయలేదు కాబట్టి ఇంకో దానికి సంబంధించి ఒక వెర్టెక్స్‌ని తీసుకున్నాం. 4 అనే వెర్టెక్స్‌ని తీసుకుంటాం. 4కి అడ్జసెంట్ ఏమేమి ఉన్నాయి? 5, 6. ఓకే. దీంతో ఇది కంప్లీట్ అయిపోయింది. వర్టెక్స్‌లు ఇంకా ఉన్నాయి. 7 అనేది తీసుకున్నాం. 7కి అడ్జసెంట్ 8. సో, ఇక్కడ కూడా మనకి కౌంట్ అనేది ఎంత వస్తుంది? 3 అనేది వస్తుంది. అంటే 3 కాంపోనెంట్స్ వస్తాయనేసి చెప్తాం అన్నమాట. అది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ మెథడ్ ద్వారా. ఓకే. సో, అదే రాశాడు ఇక్కడ. ద కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ గ్రాఫ్ కెన్ బి ఫౌండ్ యూజింగ్ ఎయిదర్ ఏ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆర్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సో, ఆ ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ రాస్తాడన్నమాట. మనం ఇప్పుడు చేసిన ప్రాసెస్‌నే ఇక్కడ రాస్తాడు. నెక్స్ట్ ప్రాసెస్ టు కౌంట్ నెంబర్ ఆఫ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఇన్ అన్ అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్ అయినా అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్ అయినా నీకు ప్రాసెస్ అనేది అయితే సేమ్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ 0, 2, 4 అనేది ఒక కాంపోనెంట్. 1, 5 అనేది ఒక కాంపోనెంట్. 3 అనేది ఒక కాంపోనెంట్. ఓకే. సో, మొత్తం ఎన్ని కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి? 3 కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో, ఇదొక అప్రోచ్ అన్నమాట. దాని స్టెప్ 1 ఏంటి? ఇనిషియలైజ్ ఆల్ వెర్టిసెస్ యాస్ అన్‌విజిటెడ్. మొత్తం అన్‌విజిటెడ్ అనేసి తీసుకుంటాము. తర్వాత ఫర్ ఆల్ ద వెర్టిసెస్ చెక్ ఇఫ్ ఏ వెర్టెక్స్ హాస్ నాట్ బీన్ విజిటెడ్. ఓకే. అన్‌విజిటెడ్ వెర్టెక్స్‌ని తీసుకుంటాము. దెన్ పెర్ఫార్మ్ డిఎఫ్ఎస్ ఆన్ దట్ వెర్టెక్స్ అండ్ ఇంక్రిమెంట్ ద వేరియబుల్ కౌంట్ బై 1. ఓకే. సో, డిఎఫ్ఎస్ ఆపరేషన్ చేస్తాము. తర్వాత ఆ కౌంట్‌ని ఏం చేస్తాం? ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఆ విధంగా మనకి కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇందాకేమో అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్‌కి, ఇదేమో డైరెక్టెడ్ గ్రాఫ్‌కి. కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఇన్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఇన్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్. 2 రకాలు ఉంటాయంట. వాటిలో ఒకటి స్ట్రాంగ్లీ కనెక్టెడ్, ఇంకొకటి వీక్లీ కనెక్టెడ్. ఏ డైరెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ సెడ్ టు బి స్ట్రాంగ్లీ కనెక్టెడ్ ఇఫ్ ఫ్రమ్ ఎనీ నోడ్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాత్ టు రీచ్ ఎనీ అదర్ నోడ్. ఒక నోడ్ నుంచి వేరే ఏ నోడ్ తీసుకున్నా సరే దానికి ఒక పాత్ అనేది ఉండాలంట. ఉంటేనే స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అనేసి అంటాం. దిస్ ఈజ్ ద క్రైటీరియా సిటీ రోడ్స్ షుడ్ బి డిజైన్డ్ విత్.
ఓకే, సిటీలో రోడ్స్ డిజైన్ చేసేటప్పుడు స్ట్రాంగ్లీ కనెక్టెడ్ ఉండేటట్టుగా చేస్తారంట. ఇది ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడికైనా సరే ఒక రోడ్ అనేది ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ 1లో చూడండి, యాజ్ వీ కెన్ సీ ఇన్ ద బిలో కాంపోనెంట్ ఆల్ నోడ్స్ కెన్ బి రీచ్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ నోడ్, సో ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్. ఓకే, ఇక్కడ ABCDE అని ఇచ్చాడు. సపోజ్ బి నుంచి నేను ఈ అనే దానికి వెళ్ళగలనా లేదా? బి నుంచి సికి వచ్చి సి నుంచి డి నుంచి ఈ వెళ్ళగలుగుతున్నా. సపోజ్ బి నుంచి ఏకి వెళ్ళాలి, ఎట్లా వెళ్తా? బి నుంచి సి నుంచి డి నుంచి ఏ. సో ఏ వర్టెక్స్ తీసుకున్నా ఎనీ అదర్ వర్టెక్స్కి మనం పాత్ అనేది రాయగలుగుతున్నాము, కాబట్టి దాన్ని ఏమంటాం? స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అనేసి అంటాం. ఓకే, ఇంకొక టైప్ ఏంటి? వీక్లీ కనెక్టెడ్ కాంపోనెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 ఇచ్చారు చూడండి, ఇన్ ద బిలో కాంపోనెంట్ సిన్స్ దేర్ ఆర్ నో పాత్స్ బిట్వీన్ 3 టు ఎనీ అదర్ నోడ్స్. 3 దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళటానికి అసలు రూట్ ఉందా? లేదు అసలుకి. ఓకే, 2 నుంచి 3కి డైరెక్షన్ ఉంది, 3 నుంచి ఎక్కడికి లేదు. కాబట్టి 3 నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళగలమా? వెళ్ళలేము. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? వీక్లీ కనెక్టెడ్ అనేసి అంటాం అన్నమాట. ద వే టు చెక్ ఫర్ ఏ గ్రాఫ్ being strongly connected is doing a DFS from a starting node and check if any other node can be reached. ఓకే, DFS అనేది పెర్ఫామ్ చేసి మిగతా అన్ని నోడ్స్ని మనం రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది చూడాలి. డూ దిస్ ప్రాసెస్ ఫర్ ఆల్ నోడ్స్ ఇన్ ద కాంపోనెంట్. ఓకే, అన్ని కాంపోనెంట్స్కి చూడాలి మనం. ఒక కాంపోనెంట్ సపోజ్ 0 అనేదాన్ని చూసాం, 0 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 2కి వస్తుంది, 2 నుంచి 3కి వస్తుంది. కాబట్టి స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అని అంటామా? అనం. మిగతా అన్నిటికి కూడా చూడాలి. 1 దగ్గర నుంచి వద్దాం. ఇప్పుడు 1 దగ్గర నుంచి 0కి రాగలుగుతామా లేదా? 1 దగ్గర నుంచి 2కి వచ్చి 2 నుంచి 0 రాగలుగుతాం. 1 దగ్గర నుంచి 2కి వెళ్ళొచ్చు. తర్వాత 1 దగ్గర నుంచి 3కి కూడా మనకి రూట్ ఉంది. ఓకే, సో 0కి ఓకే, 1కి ఓకే. నెక్స్ట్ 2 దగ్గర నుంచి అన్నిటికీ వెళ్ళగలుగుతామా లేదా చూడండి. 2 దగ్గర నుంచి 0కి రాగలుగుతున్నామా? రాగలుగుతున్నాం. 2 దగ్గర నుంచి 1కి రాగలుగుతామా? రాగలుగుతాం. ఎందుకని? 2 దగ్గర నుంచి 0కి వచ్చి 0 నుంచి 1కి రావచ్చు. అట్లా 2 దగ్గర నుంచి 3కి వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి 2కి కూడా ఓకే. కానీ 3 విషయం వచ్చేసరికి 3 దగ్గర నుంచి వేరే కాంపోనెంట్ వేరే వర్టెక్స్ దగ్గరికి మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఎందుకని? రూట్ అనేది లేదు కాబట్టి. కాబట్టి దీన్ని ఏమంటాం? స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అనొచ్చా? అనకూడదు. వీక్లీ కనెక్టెడ్ అనేసి అంటాం అన్నమాట. ఇఫ్ ద గ్రాఫ్ ఈజ్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ ఎవ్రీ నోడ్ విల్ బి రీచబుల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నోడ్. ఓకే, మనం ఏదైతే స్టార్టింగ్ తీసుకుంటామో దాని నుంచి మిగతా అన్ని నోడ్స్కి మనం రూట్ కనుక చెప్పగలిగితే అప్పుడు దాన్ని స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అనేసి అంటాము. ఓకే, ఈ 2 ఎగ్జాంపుల్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో స్ట్రాంగ్లీ కనెక్టెడ్కి ఎగ్జాంపుల్, ఇదేమో వీక్లీ కనెక్టెడ్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ ఇచ్చింది. ఓకే.